హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి నోటిఫికేషన్లు భర్తీ చేస్తున్న ఉద్యోగాలకి కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంది. మరి ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్, శాలరీ డీటెయిల్స్, అలాగే నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా తెలుగులో ఈ వీడియోలో చెప్తాను. సో ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఒక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. రెండు రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, అలాగే రెండవది వచ్చేసి సైకో సోషల్ కౌన్సిలర్ అనేటువంటి రెండు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్కి వచ్చేసి 34,000 రూపాయల శాలరీ మెన్షన్ చేశారు. సైకో సోషల్ కౌన్సిలర్కి వచ్చేసి 20,000 రూపాయలు శాలరీగా మెన్షన్ చేశారు. ఒక్కొక్క పోస్ట్ చొప్పున ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. మరి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఇవ్వడం అయితే జరిగింది. 5 years ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు ఎస్సీ, ఎస్టీ, బీసీడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి. అలాగే 10 years వచ్చేసి పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో మరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకు వచ్చేసి మనం ఆఫ్లైన్ మోడ్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ntr.ap.government.in ఇక్కడ చూపించిన వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్కి చూపించిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి అన్ని కూడా అటెస్టెడ్ కాపీస్ అటాచ్ చేసి ఒక అప్లికేషన్ మనం క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా సబ్మిట్ చేయాలని చెప్పి క్లియర్ గా ప్రొవైడ్ చేశారు. సో అడ్రస్ కనుక మనం చూసినట్లయితే క్లియర్ గా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ ది చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, డోర్ నెంబర్ 31-4-29-A, గద్దె పూర్ణచంద్రరావు స్ట్రీట్, మారుతినగర్, సెకండ్ లైన్, విజయవాడ, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, విజయవాడ అని చెప్పి ఈ యొక్క అడ్రస్ మనకి ప్రొవైడ్ చేశారు. ఈ అడ్రస్లోకి వెళ్ళి క్యాండిడేట్స్ మాన్యువల్గా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డేట్స్ చూసినట్లయితే 28/8/2025 నుంచి 9/9/2025 వరకు అవకాశం అయితే ఉంది. ఈ నెల 9వ తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్ వర్కింగ్ డేస్లో ఈ యొక్క ఆఫీస్ మనకి తెరిచే ఉంటుంది కాబట్టి క్యాండిడేట్స్ డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా ప్రొవైడ్ చేశారు. అలాగే మరి వీరికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ గురించి చూసినట్లయితే సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ వచ్చేసి కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. అలాగే సైకో సోషల్ కౌన్సిలర్ వచ్చేసి అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో మొదటగా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించి మనం చూసినట్లయితే మాస్టర్స్ డిగ్రీలో లా లేదా సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా సోషల్ సైన్స్ లేదా సైకాలజీ అనేటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ రిలవెంట్ ఫీల్డ్లో ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే 34,000 రూపీస్ శాలరీ మెన్షన్ చేశారు. 18 to 42 years వరకు కూడా అప్లికేషన్స్కి ఎలిజిబిలిటీగా ఇవ్వడం జరిగింది. 1/7/2025 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సైకో సోషల్ కౌన్సిలర్కి సంబంధించి వీరికి వచ్చేసి ఇది అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నట్లు క్లియర్గా ప్రొవైడ్ చేశారు. అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్ లేదా డిప్లొమా ఇన్ సైకాలజీ లేదా సైకాట్రీ లేదా న్యూరో సైన్సెస్ అనేటువంటి బ్యాక్గ్రౌండ్ హెల్త్ వర్క్ సెక్టర్ సంబంధించిన అభ్యర్థులకి ప్రిఫర్ చేస్తున్నట్లు మెన్షన్ చేశారు. సో 3 years ఎక్స్పీరియన్స్ అవడం అయితే జరిగింది. సో వీరికి వచ్చే శాలరీ 20,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. అలాగే 18 to 42 years వరకు కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఏజ్ లిమిట్ వచ్చేసి. అలాగే ఈ నోటిఫికేషన్ కింది భాగంలోనే మనకు అప్లికేషన్ ఫామ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో అప్లికేషన్ ఫామ్ మనం డౌన్లోడ్ చేసుకుని చూపించిన డాక్యుమెంట్స్ అటాచ్ చేసి చూపించిన అడ్రస్లో మనం అప్లికేషన్ని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయింది. సో ఎన్టీఆర్ జిల్లా నుంచి రిలీజ్ కావడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి. మహిళా అభ్యర్థులు లోకల్గా ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ విజయవాడ అప్లికేషన్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో వర్క్స్ వచ్చేసి వన్ స్టాప్ సెంటర్ విజయవాడలో వర్క్ చేయాల్సి ఉంటుంది. మిషన్ శక్తి భాగంలో ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కాబట్టి కేవలం ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అభ్యర్థులు ఈ ఉద్యోగాలు వచ్చేసి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు. మీకు అది ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెంటనే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని కూడా సాధించే ప్రయత్నం చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మా టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారు కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.